ఏ హాయ్ గాయ్స్, ఈరోజు చిన్న వర్క్ మీద బయటకు వెళ్తుంటే నాకు హైవే మీద టైర్ పంచర్ అయింది. సో ఎగ్జిట్ తీసుకోగానే మనకి గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి. ఎగ్జిట్ దగ్గర ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆ గ్యాస్ స్టేషన్లో కారు పుల్ అవుట్ చేసి, ఇంకా నా దగ్గర స్టెఫ్నీ ఉంటే స్టెఫ్నీ మార్చుతున్నాను. స్టెఫ్నీ మార్చినాక ఎక్కడైనా నియర్ బై స్టోర్స్ చూసుకొని అక్కడ టైర్ మనం ప్యాచ్ చేయించుకుంటాం అంతే. సో ఫస్ట్ ఎయిర్ ఫిల్ చేసుకొని, ఇట్లా మనకి ఎయిర్ ఉంటుంది ప్రతి గ్యాస్ స్టేషన్లో ఫ్రీయే. ఎయిర్ ఫిల్ చేసుకున్నాక నియర్ బై చూస్తే ఇది ఒక షాప్ ఉంది. ఈ షాప్లో మిస్టర్ Being real with you, it's pretty dry rotted. ఓకే, Um, యా ఇట్స్ వెరీ డ్రై. and then you're going bald over here, so you might want to get a new tire, but you down the road you're gonna need. So let's see. తెలియని వాళ్ళం కదా, ఇక్కడ కొంచెం చూడంగానే మనకు అర్థమైపోతుంది కాబట్టి వాడు ఏమన్నాడంటే $200 $250 అయితే అన్నాడు. సరే ఫస్ట్ అయితే చెక్ చేయను, ఏడ లీకుందాం అన్నా నేను. వాడు ఏమంటుండో సరే చెక్ చేస్తాం, టైర్ అయితే చాలా రఫ్ ఉంది, చేంజ్ చేసుకోవాలి, నువ్వు డ్రైవ్ చేయొద్దు ఇట్లా డేంజరస్ అంటున్నావు. అది చూడండి బ్రో, మీరు చూడండి ఫ్రెండ్స్, అక్కడ అసలుకి టైర్ మీద మార్క్ కూడా వెళ్ళలేదు. టైర్ మంచిగా ఉంది టైర్. సరే సైడ్కి కొంచెం అయితే రఫ్ అయింది, ఎయిర్ లీకింగ్ ఉంది దానికి, నాకు అర్థమైంది వాడు పెట్టే చేయి దగ్గర. సరే చూడరా బై, ఫస్ట్ నువ్వు ముచ్చట ఆపి అని చెప్పిన. వాడు మళ్ళీ లోపల వేసిండు, చెక్ చేస్తాడు, ఇప్పుడు చూద్దాం ఏమంటాడో వాడు. ఒకవేళ మంచిగానే ఉందంటే ఓకే వెల్ అండ్ గుడ్, ప్యాచ్ చేసి ఇచ్చేస్తాడు. కానీ వీడు బయట కన్నా ఎక్కువనే ఛార్జ్ చేస్తాడు. వీడు ఎంత ఛార్జ్ చేస్తాడు బయట మనకి నార్మల్గా ఒక $30 తీసుకుంటారు ప్యాచ్ చేయడానికి. వీడు నాకు ఎంత చెప్పిండు, ఒక $50, $45 to $50. ఒకసారి మీరు కన్వర్ట్ చేయండి బ్రో, $45 to $50 ఎంత అవుతుందో మీరు చెప్పండి నాకు కామెంట్ సెక్షన్స్లో అందరూ. అదే మన కారు తీసుకొస్తాను చూడండి. నేను స్టెఫ్నీ చేసిన బ్యాక్ టైర్ కనిపిస్తుందా మీకు? చూడండి అక్కడ రిపేర్ చేసేటోడు మంచివాడే, వాళ్ళ మేనేజర్ ఉంటాడు కదా, వాడు కొంచెం హుషారు ఉన్నాడు. వాడు చూపిస్తామని కూడా, అరే వాడు వేయండా. సరే ఆడనైతే వర్కౌట్ కాలే మనకి, ఇక్కడ వేరేది ఉండే అంత యూజ్డ్ టైర్స్. ఇక్కడికి వచ్చేసినాం మనము. వీడే ఓనరు మామ. ఏమన్నాడు అంటే టైర్ వద్దు కొత్తది వేసేసుకున్నాడు. వీడు ఏంటంటే నాకు యూజ్డ్ టైర్ $45 ఇచ్చేస్తాడు. ఈ కార్ చూడండి ఎట్లుందో ఫ్రెండ్స్, సూపర్ ఉంది కదా, రెట్రో కార్ అది. సరే వాడు రిపేర్ చేసే అంత గ్యాప్లో నేను ఇట్లా బయటకు వద్దామని వస్తున్నా. అక్కడ నేను ఫస్ట్ పోయిన స్టోర్లో వాడేమన్నాడు $45 ప్యాచ్ అన్నాడు కదా. ఇక్కడ నాకు యూజ్డ్ టైర్ మంచిగా ఉంది, మళ్ళీ కొత్తనే ఉంది. యూజ్డ్ టైర్ అంటే ఎక్కువ తిరగారు కదా, మైల్స్ కొన్ని యాక్సిడెంట్ అయిన బండ్లకి అట్లా ఇట్లా ఉంటాయి కదా, దానివి తెస్తారు టైర్స్. తెచ్చి కొంచెం పాలిష్ చేసి నీట్గా పెడతారు. అండ్ ఇక్కడ మనం రోడ్ క్రాస్ చేయాలంటే సిగ్నల్ బటన్ ప్రెస్ చేయాలి మనం ఎప్పుడైనా. ఎందుకంటే ప్రతి జంక్షన్ చూడండి 4-వే ట్రాఫిక్ ఉంటుంది ఎట్ సైడ్ చూసిన. సో నేను ఇక్కడ ప్రెస్ చేసినా కూడా ఆడ రెడ్ లైట్ ఉంది కదా, వైట్ లైట్ అవుతుంది, అప్పుడు నేను వాక్ చేసుకోవచ్చు. సో కొందరు ఏంటిదంటే ఇదంతా వెయిటింగ్ ఎందుకని ఇక్కడ నా సైడ్కి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఓవర్ రాకపోతే అటు కూడా క్రాస్ చేయొచ్చు, కానీ చూసుకుంటా క్రాస్ చేయాలి. చూద్దాం ఒకసారి, లెఫ్ట్ సైడ్కి కూడా ఖాళీ ఉంటే లెఫ్ట్ సైడ్కి క్రాస్ చేసేస్తాను నేను, అట్లేం లేదు. ఒకవేళ ఎక్కువ టైం పడుతుందంటే అట్లా. అక్కడ ఏంటిదంటే వావా ఉంది, మీకు కూడా ఒకసారి చూపిస్తా వావా అని. ఇటు ఎవరు రావట్లే, వాడు క్రాస్ అవుతుండే. ఇది ఎస్యూవీ బాగుంటుంది కారు. ఇంకో వినాక నేను క్రాస్ అవుతుంది. ఇక అసలు లెక్క ప్రకారం ఆ వైట్ కలర్ దాని మీద నడవాలి, ఇవి నడుస్తుంది కానీ నేను వెనక నడుస్తున్నా. మళ్ళీ ఇక్కడ చూడండి, అటు సైడ్ క్రాస్ చేయాలంటే ఇక్కడ బటన్ ఉంటుంది, ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తా, ఆడ రెడ్ హ్యాండ్ సింబల్ ఉంది కదా, అది వైట్ కలర్కి చేంజ్ అయితే అప్పుడు మనం వాక్ చేద్దాం. మళ్ళీ మనం వాక్ చేసుకునేటప్పుడు కూడా చూసుకుంటా వాక్ చేయాలి అన్ని సైడ్స్. కొందరు ఏంటిదంటే ర్యాష్ వచ్చేస్తారు. అట్లా చూద్దాం, వెయిట్ చేస్తున్నాం ఎప్పుడైతే.
చూడండి ఎంత పెద్ద జంక్షన్ అది. అంటే యూఎస్లో రోడ్వేస్ అంతే పెద్దగా ఉంటాయి, లోకల్లో కూడా అంతే. హైవే మీద ఇంకా పెద్ద లేన్స్ ఉంటాయి చూడండి, అక్కడ వైట్ సింబల్ పడ్డది. సో నేను వాక్ చేయడానికి యాక్సెస్ ఉంటాయి, కానీ అక్కడ వాళ్ళకి ఏంటిదంటే ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది, ఫ్రీ రైట్ ఉంటుంది అట్లా. సో వాళ్ళు వచ్చేస్తుంటారు, నేను ఇంకో రన్ చేస్తున్నాను ఇక్కడ ఆగమని చెప్పి, వాడు ఆగిండు మన కోసం. చూడండి ఇది వావా. మనకి పెట్రోల్ బంక్స్ ఎట్లనో ఇది వావా ఒక పెట్రోల్ బంక్, సారీ గ్యాస్ స్టేషన్ అని వస్తుంది నాకు, కానీ అది మన యూజ్ చేసే పదం అయితే పెట్రోల్ బంకే. అడగే మీకు రేట్స్ కూడా చూపిస్తాయి చూడండి. పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది, రెగ్యులర్ డీసీలో. ఇక వీళ్ళు గ్యాస్ అంటారు పెట్రోల్ని కూడా. సో ఇది మనకి హిందుస్థాన్ ఇంకా ఏముంటుంది అబ్బా, నాకైతే హిందుస్థాన్ ఒకటి గుర్తుంది, భారత్ పెట్రోలియం అట్లా. ఇక్కడ గ్యాస్ స్టేషన్ ఒకటే ఉండదు అబ్బా. గ్యాస్ స్టేషన్తో పాటు ఏంటిదంటే ఇట్లా ఒక స్టోర్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అన్నీ దొరుకుతాయి కదా దాంట్లో మనకి. ఫుడ్, కార్కి సంబంధించినవి, అండ్ మనము మెడికల్ కిట్స్, కాఫీ, అన్నీ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. సో చూపిస్తాను, లోపల లాటరీస్ కూడా ఉంటాయి, ఏటీఎం ఉంటుంది, వన్ స్టాప్ సొల్యూషన్ అన్నిటికీ. గ్యాస్ కొట్టించుకునేటప్పుడే మనం ఏడుకొచ్చా, మనకు చిప్స్ అవి కావాలంటే మనకు వచ్చి ఇంకా మళ్ళీ వచ్చిన స్పానిష్ నగర్ చేపిస్తాను చూడు. వాడు టైర్ యూజ్డ్ టైర్ మంచిగా ఉంది కదా, అలా చూడు మనకి చెప్తాను వాడు చేపిస్తున్నా. ఓకే గాయస్, ఇక ఇంటికి వచ్చిన, నేను టైర్డ్ అయిపోయినా, ఎందుకంటే ఇదే 4 hours 3 hours అయింది నాకు. అట్లా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటా అట్లా. ఈరోజు డే అంతా ఇక టైర్ పంచర్ అయింది, టైర్కి పంచర్ అవ్వడం నాకు పంచర్ అయింది. థ్యాంక్ యూ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, హ్యావ్ ఎ గుడ్ డే.